హాయ్ బ్రో. విశ్వక్సేన అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీపై మీరు అందరూ ఖచ్చితంగా జై విశ్వక్సేన అని కామెంట్ చేయండి. జై విశ్వక్సేన అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి మన విశ్వక్సేన అన్న పవర్ ఏంటో అందరికీ తెలియాలి. ఖచ్చితంగా జై విశ్వక్సేన అని కామెంట్ చేసి లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ట్రైలర్ ఎలా అనిపించింది? నాకు మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ చూసాకే కాదు, ముందు నుంచి కూడా అసలు విశ్వక్సేన అన్న సినిమా అంటేనే నాకు ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ ఉంటాయి. ఎందుకంటే అతన్ని అభిమానిస్తున్నాను ఎప్పటి నుంచో. అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి వచ్చారంటే అతనంటే ఎంతో రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ తోటైనా సరే ప్రతి సినిమా మీద చాలంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అండ్ ఒక్కసారిగా మాస్ లుక్ అనగానే ఇంకా హై లెవెల్ పెరిగాయి. అందులో ట్రైలరు టీజరు చూసాకైతే ఎక్స్పెక్టేషన్స్ హద్దులు లేవు. అంటే మరి గోదావరి రేంజ్లో మనకి ఎలాగుంటుందో ఆ మాస్ అయితే చూపించడానికి రెడీగా ఉన్నారు. మే 31ని చూద్దాం. చాలా బాగుంది ట్రైలర్ అయితే. మీకు ఏ సీన్ ఎక్కువ నచ్చింది మరి అందులో? అంటే ఇప్పుడు ఒక్క సీన్ బాగుందంటే చెప్తాం అన్న, ఆ సీన్ బాగుందండి. ట్రైలర్ మొత్తం పిచ్చగా ఉంది, ప్రతి సీను ఎక్సలెంట్గా ఉంది. అంటే మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా ఉన్నాయి. నాకు ప్రతి ట్రైలర్ మొత్తం నచ్చిందన్న. విశ్వక్సేన అన్న ఎంట్రీ థియేటర్లో చూసినప్పుడు అందరితోటి ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. మాస్కా దాస్ అన్నదానికి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటారు. అతనికి ఎంట్రీకి ఉంటుందన్న ఈ మాస్ లుక్లో థియేటర్ దద్దరిల్లిపోవాలి, స్క్రీన్ చిరిగిపోవాలి, సీట్లు ఇరిగిపోవాలి, టాప్ లేచిపోవాలి, అలా ఉండాలి. మరి అంటే డైలాగ్స్ ఎలా అనిపించినాయి ట్రైలర్లో? మరి డైలాగ్స్ అనేది బాగా మాస్ లుక్ ఉంది. ఇప్పుడు దాకా విశ్వక్సేన మనకి రియల్గా ఎలాగుంటారో మనకు తెలుసు. అంటే కొంచెం మాసు, ఏదైనా సరే బయటికి రియల్గా మాట్లాడేటట్టు, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ ఉన్నా మనకి ఇప్పుడు మూవీలో కూడా తీసుకొచ్చారు. ఎక్సలెంట్గా ఉంది, వల్గర్ లాంగ్వేజ్ కూడా ఉంది మనకి. అలాగని అడల్ట్ మూవీ అయితే కాదు, ఉన్నప్పటికీ కూడా లిమిట్లో ఉన్నాయి. ఏది ఎక్కడ ఉంచాలో అన్నకు తెలుసు, ఆ విధంగా లిమిట్లో ఉంచి తీశారు డైలాగ్స్ కూడా. అంటే ఎందుకు మరి మీకు విశ్వక్సేన అన్న అంటే అంత ఇష్టం? అన్న నేను కూడా యాక్టర్ అవుదామని ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. మనలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళే ఇన్స్పిరేషన్. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో సైడ్ యాక్టర్ కింద చేసుకుని ఎవరు ఛాన్స్ ఇవ్వకపోతే తన మీద తనకే ఉన్న కాన్ఫిడెన్స్తో తన మూవీ తనే డైరెక్ట్ చేసుకుని, తనే ప్రొడ్యూస్ చేసుకుని, తనే హీరోగా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలాంటి కాన్ఫిడెన్స్తో, అలాంటి యాక్టింగ్తో, అలాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కాబట్టి మాకు అభిమానం, ఇన్స్పిరేషన్ అన్నీ అన్న. ఎప్పుడన్నా డైరెక్ట్గా మరి విశ్వక్సేన నన్ను చూడడం జరిగిందా, కలవడం అట్లా జరిగిందా? డైరెక్ట్గా అయితే చూడడం జరిగింది. చాలాన్ని ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళి అసలు విశ్వక్సేన అన్న వస్తున్నారంటే పక్క నేను ఉంటా, ఎందుకంటే అభిమానం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి కలవడం అయితే అవ్వలేదు, చూడడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా విశ్వక్సేనతో మీరు మాట్లాడితే ఏమని మాట్లాడతారు మరి? ఇంకా మాటలుండో, ఫస్ట్ వెళ్ళి కాల్ మీద పడిపోలే. అంటే ఒక అభిమానిగా ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను అన్న. ఆ తర్వాత తన మీద నాకు ఎంతైతే అభిమానం ఉందో అభిమానం అంతా తన ముందు చెప్పాలనుకుంటున్నాను. తనతో ఒక హగ్ తీసుకొని ఒక సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నాను అన్న. పర్లేదు, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆయన రావడం వల్ల. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు వస్తున్నారు కదా, అంటే ఫ్యాన్స్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే ఇద్దరిని స్టేజ్ పైన చూసినప్పుడు మీకు డబల్ ధమాకా ఖచ్చితంగా ఈ సినిమాని మాతో పాటు మీరు కూడా చూసి పెద్ద విజయాన్ని మా అన్నకి అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఎందుకు మరి మీకు విశ్వక్సేన అన్న అంటే అంత ఇష్టం? అంటే మా ఇద్దరిది రాజమండ్రి, మేము అక్కడి నుంచి వచ్చాం ఓన్లీ విశ్వక్సేన చూడడానికి. విశ్వక్సేన చూడడానికి రాజమండ్రి నుంచి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఆ టైటిలే మాకు నచ్చింది. దాని ద్వారా ఆయనకి మేము అభిమానులు అయిపోయాం అంతే. మా ఏరియాలో షూట్ చేసిన మూవీ. మీ ఏరియాలో షూట్ చేశారా? సరే, ఓకే. వన్ వర్డ్ లో ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? శివాలెత్తిపోద్ది. శివాలెత్తిపోద్ది.